హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చేపల పులుసు ఎలా పెట్టాలో మీకు చేసి చూపిస్తానండి. ఈ చేపలు ఎప్పుడో రేర్గా సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయండి. ఈ చేపలు ఇవి ఎంత మాట దొరకవండి. ఈ చేపలు వీటిని పాలబంతలు అంటారు. వీటిని పాలబంతలు లేకపోతే నీడ చేప కూడా అంటారు. చేపలు శుభ్రం చేయించేసిన తర్వాత ఒక పక్క తీసి పెట్టుకోవాలండి. అలాగే చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాం. అలాగే చింతపండు పులుసు కూడా నానబెట్టుకున్నాం, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు పాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడవుగా కోసుకొని పచ్చిమిరకాయలు కూడా పొడవుగా కోసుకొని పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అండి. ఈ కప్పు అంటే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఒక కప్పు అవుతుంది. ఇవి కూడా మనం వేపేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒక స్పూను ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముద్ద కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలని, ఒక కప్పు టమాటాలు అయితే సరిపోతాయి. ఈ టమాటాలను కూడా వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఈ టమాటాలు చాలా ఫ్లేవర్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది. ఈ చేపల్ని పాలబొంతలు అంటారంటండి. కాకపోతే మనకు తెలుసున్న పెద్ద ఆయన ఏమన్నాడు, ఇది పాలబొంత కాదు నీడ చేప అన్నాడు. ఈ పాలబొంత, ఈ నీడ చేప, ఇది మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ చేప నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి, ఈ టైప్ చేపనే. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, కారం కూడా వేసుకుందాం. ఈ చేప అయితే చక్కగా పెడతామండి చేపల పులుసు. ఇవి పాలబొంతలు అన్నారండి ఈ చేపలని. ఇవి పాలబొంతలు లేకపోతే నీడ చేప అంటే ఎక్కువ రాళ్ళు పెరుగుతుంది, నీడనే ఉంటుంది ఈ చేప అని చెప్పేసి అన్నారు. ఇంతకీ మీరైతే ఏమని పిలుస్తారు ఈ చేపని కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఆ చింతపండు పులుసుని ఇప్పుడు ఈ పులుసు ఇందులో వేసుకోవాలి. ఈ చేప అయితే చాలా తాజా చేప అండి, చాలా ఫ్రెష్గా ఉంది చేప, బాగుంది. అందుకనే తీసుకున్నాను. చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది చేప. కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఐదు నిమిషాలు అయిందండి. మధ్యలో ఒకసారి తీసి మనం గరం మసాలా గట్ట వేసుకుందాం. మూత తీసి చూద్దాం. ఈ మరిగి పులుసులో మనం గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేద్దాం. ఈ పులుసు మరిగితేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. దానివల్ల అలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముక్క ఎక్కడ చెదరకంట ఉండేలాగా కలుపుకోవాలి. చేపల పులుసుకి మరిగిన తర్వాత గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే కొంచెం ముక్క ఇరిగిపోద్ది అంటారు. అందు గురించి మనం ఇంకొక 5 నిమిషాలు మరిగించుకుంటాం.
వావ్, స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇంకా రుచి అయితే ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి అలా కలిపేసుకుందాం. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఈ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. జస్ట్ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే చాలండి. 2 నిమిషాలు కట్టేసుకుందాం. 2 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. వావ్, కొత్తలాడుతూ ఉడుకుతుంది కదా చేపల పులుసు. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ చేపల పులుసు ఎలా ఉందో చూడండి. ముక్క అయితే మాత్రం ఎక్కడ చెక్కి చెదరలేదు. రుచి అయితే మాత్రం అదిరిపోద్ది. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఒక ప్లేట్లో తీసుకొని తినేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. ఇంకా కాస్త నీరు ఉంది, కాకపోతే ఈ కుండ వేడికి అలా ఉడుకుతూ ఉంటుందండి. ఈ మట్టి పాత్ర కదండి. స్టవ్ కట్టేసాం చూడండి. స్టవ్ కట్టేసినా సరే అలా ఉడుకుతూ ఉంది. ఈ మట్టి పాత్రలో ఉన్నది అంతే అండి. కాసేపు అలాగా మరిగిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా అలా ఉడుకుతూనే ఉంది. మనం కట్టేసి 5 నిమిషాలు అవుతుంది. ఆయన చేయాలి అలా ఉడుకుతూ ఉంది. మట్టి పాత్రలో ఉన్న గొప్పతనం అదేనండి. ఈ చేపల పులుసు 4 పక్కల కూడా పూర్తిగా ఉడుకుతుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్లా కాదండి. అందుకనే మట్టి పాత్రలో వాడమంటారు అందరూ. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వేడి చేపల పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు మా వీడియోని చూసేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.